ఆగస్టు 16 శనివారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. కృష్ణం వందే జగద్గురుం. ఇవాళ ఆగస్టు 16వ తేదీ శనివారం. విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం. కృష్ణపక్ష అష్టమి శనివారం రాత్రి 10:54 వరకు ఉంది. భరణి నక్షత్రం ఉదయం 8:29 వరకు ఉంది. వర్జన రాత్రి 7:39 నుంచి 9:8 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి తెల్లవారితే మరి ఆదివారంగా 4:35 నుంచి 5:46 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఉదయం దుర్ముహూర్తం 5:46 నుంచి 7:27 వరకు ఉంది. ఈ రోజున స్మార్త శ్రీకృష్ణాష్టమి, కృష్ణుడి యొక్క జన్మదినం. ఈరోజు అందరికీ కూడా కృష్ణ పరమాత్మ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఆయన డ్యూటీ మైండెడ్, కేవలం పని చేయాలి, మనది ఎంతవరకే పని అనేటువంటి మానసిక వ్యవస్థని పెంపొందించినటువంటి తత్వం కృష్ణ పరమాత్మది. కృష్ణ పరమాత్మ యొక్క జీవన శైలి ఎక్కడ చూసినా కానీ, మనకి ఏ సందర్భంలో చూసినా కానీ ఆయన డ్యూటీ మైండ్గానే వ్యవహరించారని తెలుస్తుంది. అందుకోసమే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్వ కర్మణే అని చెప్పేసి చెప్తారు ఆయన భగవద్గీతలో. పని చేయడం వరకే మీ బాధ్యతయ్యా, ఫలితం ఇవ్వాలి నేను చూస్తాను అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి తత్వాన్ని ప్రదర్శించినటువంటి గొప్పదైనటువంటి అవతారం కృష్ణావతారం. ఆయన జన్మించిన తీరు కానీ, వెంటనే ఇమీడియట్గా ఆ కంసుడి చెరసాలలో నుంచి మరి నందగోకులం చేరడం కానీ, అక్కడ యశోద దగ్గర పెరిగిన తీరు కానీ, అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ కంసుడిని సంహరించి విద్యా వ్యాసంగంలోకి వెళ్ళడం కానీ సాందీపని మహర్షి దగ్గరికి, ఆ తర్వాత ఇంకా ఏ విధంగా ఆయన నడవడిలో ఎక్కడ చూసినా కానీ ఒక కర్తవ్యం, ఆ కర్తవ్యాన్ని మనం నిర్వహించాలి. కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం వచ్చాం. అందరితోనూ ప్రేమగా ఉన్నారు, అందరినీ తన యొక్క ప్రేమాభిమానాలతో ముంచేశారు. కానీ తాను ప్రేమకి లొంగిన సందర్భం ఒక్కటి కనడదు, ఎక్కడా కూడా కనబడదు. ప్రేమమూర్తి ఆయన. అటువంటి గొప్పదైనటువంటి తత్వాన్ని, అందుకోసమే భారతీయ సనాతన ధర్మంలో 7వ సంవత్సరంలోనే ఉపనయనం చేసి విద్యా అర్జన కోసం గురువు దగ్గరికి పంపిస్తారు. అంటే చిన్న పిల్లవాడు అక్కడికి వెళ్తున్నాడు అంటే అతను తల్లిదండ్రులని అన్నదమ్ముల్ని మర్చిపోవడం కాదు, కర్తవ్యం. విద్యార్జన అనేది కర్తవ్యం. కాబట్టి దానికోసం గురుకులానికి వెళ్ళడం అనేది అలవాటు చేశారు మన సాంప్రదాయంలో. అటువంటి గొప్పదైనటువంటి ఆ కర్తవ్యాన్ని తాను కృష్ణ సంబంధమైనటువంటి ఆ రూపాన్ని, అవతారాన్ని ఎప్పుడైతే పొందారో అక్కడి నుంచి ఆ అవతారాన్ని చాలించేంత వరకు కూడా కర్తవ్యం అనేటువంటి ఒక బంధానికి లొంగి తన యొక్క శైలి మొత్తాన్ని నడుపుకుంటూ వెళ్ళి ఆ శైలితో బతికిన వాళ్ళందరూ కూడా శాశ్వతమైన ఆనందంతో ఉంటారు. రానైనా ఇలాగే ఉండాలి. మనిషికి ఎంతసేపు కూడా కర్తవ్యమే ప్రధానంగానే, ఇతరమైన అంశాలు కాదని చెప్పేసి ఆ ప్రేరణ చేసినటువంటి అవతారం ఆ గాథ, కృష్ణగాథ. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క చరిత్రను మొత్తాన్ని కూడా సూక్ష్మంగా సద్బుద్ధితో, మళ్ళీ రెండో రకమైన బుద్ధి కాదండి, సద్బుద్ధితో ఎవరైతే శోధన చేస్తారో వాళ్ళందరికీ కూడా జీవితం అంతా కూడా మనం కేవలం కర్తవ్యాన్ని మాత్రమే నిర్వహించుకుంటూ వెళ్ళాలి. ఫలితం ఆయన ఇస్తాడు. మన ఏమిటి కర్తవ్యాలంటే మనకు కొన్ని నియమాలు చెప్పున్నాయి. వర్ణ ఆశ్రమ ధర్మాలు చెప్పారు. ఆశ్రమ ధర్మాల్లో శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషణాం వార్ధకేమ నివృత్తీనాం యోగేన అంతే ధనుతీజామని చెప్పి రఘువంశ మహారాజుల యొక్క కథలు చెప్పేటప్పుడు అక్కడ చెప్తారు. దాన్ని వివరణ చేసేటప్పుడు, నాన్న చిన్నప్పుడు చదువుకోవాలరా, చదువు పూర్తయిన తర్వాత మరి వంశవృద్ధి కోసం చెప్పేసి వివాహం చేసుకుని మరి సంసారం పోషిస్తూ దానికోసం సంపాదన పడి ధర్మంగా జీవిస్తూ అని కొన్ని నియమాలు మనకి ఏర్పాటు చేసుకుని వచ్చారు. ఆ నియమాలు ఏవైతే చెప్పడున్నాయో ఆ ఆశ్రమ ధర్మాలని కూడా తెలుసుకుని వాటిని, ఆశ్రమ ధర్మాలను కూడా అవి కర్తవ్యం అనేటువంటి బుద్ధితో మనం కనుక కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి తీరును కనుక అలవాటు చేసుకుని ముందుకు వెళ్తే ఏ మనిషికి కష్టం ఉండదండి. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ
స్థితధీర్మునిరుచ్యతే అంటూ ఆయన చెప్పినటువంటి ఆ ఒక్క సూత్రాన్ని, క్రోధాన్ని కనుక వేడనాడితే మరి దుఃఖ సుఖాల్లో దుఃఖానికి బాధపడకుండా, సుఖానికి ఆనందించకుండా ఒక సమస్థితితో మనం జీవితాన్ని సాగిస్తూ ముందుకు వెళ్తే, ఒక మునిలాగా జీవితాన్ని గడిపితే ఎక్కడ కూడా మనకి ఇబ్బందులు ఉండవు అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావన చేసుకుని తీరును కనుక అలవాటు చేసుకుంటే ఎంతో గొప్పదైనటువంటి జీవితాన్ని గడపచ్చు. అటువంటి ప్రతి వాళ్ళు కూడా బాల్యంలో ఉన్నాం, చదువుకోవడమే మన వృత్తి కాబట్టి చదవాలి. ఉద్యోగం చేరాం, మనకి బాధ్యతలు జరిగినాయి, తల్లిదండ్రులకు కావాల్సిన ఏర్పాటు చూడాలి, ఈలోపు వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకున్నాక భార్యాపిల్లలకు కావాల్సిన ఏర్పాటు చూడాలి. ఇదంతా కూడా అనురాగం ఉండాలి, ప్రేమ ఉండాలి. అవి మరీ ఎక్కువగా పొంగిపోయి బయట అందరికీ ప్రదర్శించే స్థాయి కాదు. డ్యూటీ మైండెడ్గా ఉంటూ కావాల్సిన ఏర్పాట్లు అందరికీ చేస్తూ ఒక వ్యక్తిగా మంచి జీవితాన్ని గడపడానికి ఏర్పాటు చేసుకోవడానికి ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన ధర్మాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. భారతీయుడిగా పుట్టాము అంటే కృష్ణ పరమాత్మ, రామమూర్తి యొక్క కథలు రెండు కూడా తెలుసుకోవాలి. రామాయణం, భారత భాగవతాలు చదవాలి. అందులో భగవద్గీత నిత్యం, దాంట్లో ఉన్నటువంటి సూక్తులు, దాంట్లో ఉన్నటువంటి మూలం ఏదైతే ఉందో ఆ ముఖ్యమైన ఉద్దేశం, దాన్ని అనుభవిస్తూ అనుష్ఠిస్తూ జీవనం గడపాలి భారతీయులు. అలా గడిపినాడు ఎవరి వలన మనకి ఇబ్బంది వస్తుంది, ఎవరి వలన భయం వస్తుంది, ఎవరి వలన కూడా అపకారం జరుగుతుంది అనేటువంటి బాధ ఉండదు మనకి. ఎవరైనా అపకారం చేస్తే కూడా అందులో మనం మంచి చూస్తాం. అపకారికి కూడా ఉపకారం చేసే మానసిక వ్యవస్థను భారతదేశం ఆ తత్వాన్ని పెంచింది. మనిషిని మార్చడమే ప్రధానమైన ఉద్దేశం, మంచిగా మార్చడమే, దానికోసం ప్రయత్నం చేయడమే. అందుకోసం చివరిదాకా కూడా మనిషిని మార్చుకునే ప్రయత్నం చూస్తారు. కుదిరినప్పుడే యుద్ధాలకు వెళ్ళినట్టు సందర్భాలు కనబడతాయి. భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఇతిహాస పురాణాల్లో దేవతామూర్తులు ఆవిర్భవించే యుద్ధాలకు వెళ్తే ఎప్పుడు వెళ్ళారంటే ఆ యొక్క శత్రువుని వీలైనంత వరకు మంచి వైపు మార్గానికి మార్చడానికి ప్రయత్నం చేసిన తర్వాత యుద్ధానికి వెళ్ళారు, కానీ మొదట యుద్ధానికి వెళ్ళాలి. భారతీయ సనాతన ధర్మంలో దేవతామూర్తుల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని తెలుసుకోవాలంటే కూడా చాలా బుద్ధి కుశలత కావాలి, తొందరపడి మాట్లాడుకోవడం కాదు కావాల్సింది. అటువంటి గొప్పదైనటువంటి చరిత్ర కలిగినటువంటి మన సనాతన ధర్మంలో కృష్ణం వందే జగద్గురుం, మన యొక్క సాంప్రదాయాలకి ఆయన గురువుగా భావిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. అటువంటి సందర్భంలో ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా అందరూ కూడా మంచి ఒకటి అలవాటు చేసుకోండి. నిత్యం కనీసం 1-2 భగవద్గీత శ్లోకాలను మనం అధ్యయనం చేయాలి రోజు. మన పిల్లలకి అలవాటు చేయాలి. దానికి పెద్దలు చాలా సవిస్తరంగా ఉపన్యాసం చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి యొక్క ఉపన్యాస సంబంధమైనటువంటి వివరాలన్నింటినీ కూడా సేకరించుకుని దాంట్లో ఉన్నటువంటి గొప్పదాన్ని మనం గ్రహించుకోవాలి. అవకాశం ఉంటే కనుక కుప్ప విశ్వనాథం గారు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అప్పట్లో కరోనా టైంలో చక్కగా భగవద్గీత మొత్తం చెప్పారు. చాలా విశాలంగా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. నేను చాలామంది భగవద్గీతలు విన్నాను, చాలా గొప్పగా అందరూ కూడా చెప్పారు. సామవేదం షణ్ముఖశర్మ గారు కానీ, చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, లేకపోతే కుప్ప విశ్వనాథ శాస్త్రి గారు కానీ, వీళ్ళందరూ కూడా నాకు అది వీళ్ళందరూ బాగా చెప్పినటువంటి విధానాలు బాగా నచ్చినాయి. మీరు కూడా ఒకసారి వినండి, ఆ భగవద్గీతను తెలుసుకోండి. భారతీయుడిగా పుట్టినందుకు కనీసం ఒక్కసారైనా సరే భగవద్గీత నుంచి ఈ చిగురు నుంచి ఆ చిగురు దాకా పారాయణ చేసి వాటిలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకుని మన జీవనంలో వాటిని కనుక మనం అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తే మనిషికి కష్టం అనేది రాదు, ద్వేషం అనేది రాదు. అంతా కూడా కేవలం మన యొక్క జీవనాన్ని కేవలం కర్తవ్య నిర్వహణ కోసం వచ్చాము, ఇక్కడికి కర్తవ్యం నిర్వహించుకో వెళ్ళిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రశాంతంగా జీవించేటువంటి లక్షణాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా భగవద్గీతను అనుష్ఠిస్తారని చెప్పేసి ఆశిస్తూ కృష్ణ అష్టమి సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఆ కృష్ణ పరమాత్మ అందరినీ కూడా అనుగ్రహించాలని, అలాగే మీరు ఇవాళ ఈ యొక్క పూజలు వ్రతాలు చేసుకునేటప్పుడు మీ కుటుంబానికి మంచి జరగాలని ఎట్లా చేసుకుంటారో అలాగే భారతదేశానికి కూడా బాగా విజయాలు లభించాలి, భారతదేశం పురోభివృద్ధిలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి దేశ క్షేమం కోసం కూడా మీరందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తారని చెప్పి ఆశిస్తూ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో చాలా చక్కగా సవ్యంగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది ఉండదు, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో పురోభివృద్ధి బాగుంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంటుంది. కృత్తిక 1వ పాదం వాళ్ళు చాలా లాభాలు అందుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. వృషభ రాశి.
ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయం బాగుంటుంది, ప్రయాణ విషయంలో కొంచెం చికాకులు ఉంటాయి, ద్రవ్యం బాగా ఖర్చు అవుతూ ఉంటుంది, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక లావాదేవీలు ఆరోగ్య విషయాలు ప్రత్యేకంగా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలని చెప్పి సూచిస్తున్నాం. కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న చికాకులు ఎదురవుతాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఒత్తిడి బాగా ఉంటుంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తర్వాత మిథున రాశి. కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలని కూడా ఎంతో లాభదాయకంగాను శ్రేయోదాయకంగా నడిచే అవకాశం వస్తుంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు తెలివిగా ఓర్పుగా వ్యవహరించి చాలా లాభాలు అందుకుంటారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేనటువంటి ప్రశాంతమైన జీవితం గడుస్తుంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి చికాకు లేకుండా కాలక్షేపం చాలా బాగా జరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా తెలివిగా ఓర్పుగా వ్యవహరించి వాళ్ళ మంచి సమాచారం అందుకుంటారు. నూతన ప్రయత్నాలని కూడా వేగమవుతాయి. కోర్టు వ్యవహారాలు, ఇతర వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఈ రోజున మంచి సలహాలు సంప్రదింపులు జరుగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీకు తోడ్పాటు అందరి దగ్గర నుంచి కూడా బాగా లభిస్తూ ఉంటుంది. కొత్త కొత్త ప్రయత్నాల్లో కూడా మంచి సూచనలు లభిస్తాయి. ఆర్థిక వెసులుబాటు చాలా బాగుంటుంది. ఆరోగ్యం బాగా సహకారంగా ఉంటుంది. పునరుసు 4 పాదం వాళ్ళు అన్ని పనులు కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. పుష్య నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎంతో తెలివిగా ఓర్పుగా వ్యవహరించి ఎన్నో లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి. ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయంలో ఒత్తిడి ఉంటుంది. తెలివిగా ఉంటారు, ఓర్పుగా ఉంటారు, కానీ ఈ చికాకులకు మాత్రం దగ్గరే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా లబ్ధిని చేకూర్చుకునే అవకాశం ఉంటుంది. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా చక్కటి ఫలితాలు అందుకునే అవకాశం వస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఉబ్బా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి మంచి కాలక్షేపం జరుగుతుంది. ఉత్తర 1 పాదం వాళ్ళు తెలివిగా ఓర్పుగా ఎన్నో లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్తారు. కన్యారాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రోజున చాలా అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా చంద్రుడు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా మీరు లాభంలో ఉన్నటువంటి రవి బుధుల ప్రభావం చేత తెలివిగా ఓర్పుగా సందర్భానుసారంగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పని ఒత్తిడి పెరుగుతుంది, పనులు ఆలస్యం అవుతాయి, కానీ సానుకూలంగా జరిగే అవకాశం బాగా ఉంది. తొందరపడద్దు, కంగారు పడద్దు, బాధపడకుండా పనులు చేయండి. మీ పనులన్నీ కూడా చాలా లాభదాయకంగా పూర్తయ్యే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి తెలివిగా ఓర్పుగా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఈ రోజున ఎన్నో ఆరోగ్య సమస్యలు వెంటాడే అవకాశం వస్తుంది. అలాగే రుణ సమస్యలు కూడా చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఉంటాయి. జాగ్రత్త పడవలసిందిగా సూచన చేస్తున్నాం. తులారాశి. ఆర్థిక వెసులుబాటు కొంచెం ఇబ్బందికరమైన అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. ఈ రోజున చిత్త 3, 4 పాదాల వాళ్ళు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాలి. స్వాతి నక్షత్రం వాళ్ళకి అంతా సజావుగా నడిచిపోతూ ఉంటుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి మాత్రం ఈ రోజున గురుబలం దృష్ట్యా చాలా తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తూ లాభాలు అందుకునే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది.
నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా ఇబ్బందికరంగా అవుతూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున మంచి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. ధనురాశి, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి సమస్యలైనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తూ చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తూ ఉంది. మూల నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో బాగుంటాయి. కుటుంబ విషయాల్లో మాత్రం చికాకులు ఉండే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి సర్వత్రా విజయాల్లో సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి, భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటారు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా ఆనందంగా ఉంటారు. ఇవాళ ఏ విధంగా మీరు కాలక్షేపం చేద్దాం అనుకుంటారో ఆ విధంగా కాలక్షేపం చేసేందుకు వీలుగా వనరులు చేకూరుతూ ఉంటాయి. తద్వారా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఎంతో చక్కటైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రాశికి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా చాలా చక్కనైనటువంటి విజయాలు లభించే అవకాశం, మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. కుంభరాశి, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో ఇబ్బంది రాకుండా జాగ్రత్త తీసుకోండి. వాహన ప్రమాదాలు జరగకుండా తీసుకోండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సవ్యంగా జరుగుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీనరాశి, ఎటువంటి సమస్యలైనటువంటి మంచి జీవితం గడుపుతారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. మంచి జీవితం గడుపుతారు. అలాగే ఈ రోజున ఈ మీనరాశిలో ఉన్నటువంటి ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి పని ఒత్తిడి బాగా ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి చాలా లాభాలు అందుకుంటారు. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి మంచి ఫలితాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.